హలో ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. క్రైస్తవులు సినిమాలు, సీరియల్స్ చూడవచ్చు అంటే చూడాలో చూడకూడదో నేను ఇద్దరు భక్తులను పరిచయం చేస్తాను. బాగా వినండి, మీరే డిసైడ్ చేసుకోండి ప్రియులారా. నిజంగా బైబిల్‌లో మనం యోబు గారిని చూస్తాం ప్రియులారా. తన యొక్క కనులతో నిబంధన చేసుకున్న వ్యక్తిని మనం చూస్తాం ప్రియులారా. తన యొక్క కనులతో వ్యర్థమైన వాటిని, చెడును చూడకుండా నిబంధన చేసుకున్న వ్యక్తిని యోబు గారిని మనం చూస్తాం. అలానే బైబిల్‌లో మనం ప్రియులారా దావీదు గారిని చూస్తాం ప్రియులారా. నా కనులతో నేను వ్యర్థమైన వాటిని చూడను, వ్యర్థమైన వాటి అంటే నాకు అసహ్యం అన్నటువంటి దావీదు గారిని కూడా మనం బైబిల్లో చూస్తాం ప్రియులారా. నిజంగా సినిమా వ్యర్థమా అని ఆలోచిస్తే ప్రియులారా, నిజంగా చాలా మంది అంటుంటారండి సినిమాలో మంచి ఉందని. నిజంగా కొన్ని సినిమాలను ప్రియులారా మనం ఫ్యామిలీతో చూడలేం ప్రియులారా. అంత చెడుగా, అంత బూతులుగా ఉంటాయి. మరి అలాంటి సినిమాలను చూడడం తప్పు కాదా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఈ సీరియల్లో ఏముంటాయంటే అత్తాకోడల మధ్య ఎటువంటి గొడవలు ఉండాలో, ఎటువంటి చాడీలు ఉండాలో, ఎటువంటి హేళనలు ఉండాలో ఇవేగా ఉంటాయి. మరి ఇలాంటివి చూడడం తప్పు కాదా ప్రియులారా? ఒకసారి ఆలోచించండి. బైబిల్ ఏమి చెప్తుందండి? సమయాన్ని పోయినయక సద్వినియోగం చేసుకొనుము అని. మరి నువ్వు బైబిల్ చదవకుండా సినిమాలు, సీరియల్స్ చూస్తున్నప్పుడు సమయం వృధా కావట్లేదా? ఒకసారి ఆలోచించండి. అదే సమయాన్ని నువ్వు దేవునికి ఇస్తే నిజంగా దేవుడు ఎంత ఆనందపడతాడో కదా, ఒకసారి ఆలోచించండి ప్రియులారా.